పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. బీఆర్ఎస్ మాదిరిగా డబ్బులు అడగొద్దు అన్న ఎమ్మెల్యే. బీచుపల్లి పుష్కర్ ఘాట్ పై టీవీ9 వార్తలకు కలెక్టర్ స్పందన. అమెరికా భారత్ మధ్య బిగ్ డీల్. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డేటా సెంటర్ల ఏర్పాటుపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. మెగా ప్రాజెక్ట్స్ పైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదిత ప్రాజెక్ట్స్ పైన చర్చించాలన్నారు సీఎం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంచలన కామెంట్స్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, లేకపోతే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లో కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, రేషన్ కార్డుల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు వసూళ్లకు పాల్పడితే వారిని ఇంటికి పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు విజయ రమణారావు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వాడివేడిగా జరగాల్సిన శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. రైతాంగ సమస్యలపై సభ్యులు పెద్ద ఎత్తున చర్చిస్తారనుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ముఖం చాటేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గొండు శంకర్, వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మిగిలిన స్థానిక సంస్థల సభ్యులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో ఉన్నప్పటికీ పాతపట్నం నియోజకవర్గంలో జరిగిన 256 కోట్లతో చేపట్టే ఉద్దానం ఫేజ్ 2 ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంజీఆర్తో కలిసి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాలలోని బీచుపల్లి పుష్కర ఘాట్లో భక్తుల ఇబ్బందులపై కలెక్టర్ స్పందించారు. సౌకర్యాలు కల్పించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. దీంతో బ్యారికేడ్లు, తాళ్ల సహాయంతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. స్ట్రీట్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అంతకుముందు పుష్కర ఘాట్ దగ్గర ఏర్పాట్లు సరిగ్గా లేవని టీవీ9లో కథనాలు ప్రసారం చేయడంతో కలెక్టర్ స్పందించారు. చిమ్మ చీకట్లలో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జూరాల డ్యాం నుంచి భారీగా వరద వస్తుండడం, ఇటు స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో ప్రమాదకర స్థితిలో భక్తులు స్నానమాచరించారు. ముంబైలో జరిగిన క్యాపిటల్ డ్రెడ్జింగ్ ప్రాజెక్టు కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. 800 కోట్ల కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. ముంబైలోనే నవసేవా పోర్టుకు సంబంధించిన క్యాపిటల్ డ్రెడ్జింగ్ ప్రాజెక్టులో ఈ స్కామ్ జరిగింది. 10 రోజుల క్రితం ఈ కేసులో సీబీఐ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ డైరెక్టర్ దేవదత్ బోస్తో పాటు మరికొన్ని ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు కూడా భారీగా అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. క్యాపిటల్ డ్రెడ్జింగ్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ లో పనుల కోసం కాంట్రాక్టర్లకు 365 కోట్ల 90 లక్షలు చెల్లించారు. అమెరికా భారత్ మధ్య బిగ్ డీల్ ఉంటుందని ఆశలు రేకెత్తించారు ట్రంప్. ఈ వాణిజ్య ఒప్పందం చాలా కీలకమన్నారు. ఇది గొప్ప ఒప్పందం అవుతుందన్నారు ట్రంప్. అంతేకాదు, చైనా, భారత్ వంటి పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉండవన్నారు. గత కొంతకాలంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుంది. దీంతో అమెరికాకు ఖనిజాల సరఫరాను నిలిపివేసింది చైనా. ఇది చాలా నష్టమని గ్రహించిన ట్రంప్ వెంటనే చైనాతో డీల్ కుదుర్చుకున్నారు. ఇదే పెద్ద డీల్ అనుకుంటే ఇప్పుడు భారత్తో పెద్ద వాణిజ్య ఒప్పందం ఉంటుందని ఊరిస్తున్నారు ట్రంప్. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం 4 రోజుల పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.